ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లిపర మండల ప్రజలకు త్వరలో గుంతల రోడ్లు సమస్యలు తీరనున్నాయి. తెలంగాణ డివిజన్లో 25 కోట్ల రూపాయల వ్యయంతో 10 ప్రధాన రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ 10 ప్రధాన రహదారుల్లో 7 రోడ్లు కొల్లిపరతో కనెక్టివిటీ కలిగిన రోడ్లు. వీటికి సంబంధించిన వివరాలు నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి. మొదటగా కొల్లిపర మండల ప్రజలకు రిలేటెడ్గా ఉన్న రోడ్ల వివరాలు నేను తెలియజేస్తాను. సిరిపురం నుండి శివడూరు వరకు 3.8 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే హనుమాన్పాలెం నుండి చెవడూరు వరకు 5.97 కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి 4.90 కోట్లు నిధులు మంజూరు చేశారు. అలాగే అత్తోట నుండి దొంతులూరు వరకు 5 కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి 3.30 కోట్ల నిధులు మంజూరు చేశారు. మరో రోడ్డు విషయానికి వస్తే గుదిబండివారి పాలెం నుండి దంతులూరు వరకు 2.4 కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు. దీని నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అలాగే చెవలూరు బుర్రిపాలెం రోడ్డు 3 కిలోమీటర్లు వేయనున్నారు. దీని నిర్మాణానికి గాను 1.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇక మరో రోడ్డు విషయానికి వస్తే సిరిపురం నుండి నేలపాడు వరకు 1.8 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి 1.80 కోట్లు నిధులు మంజూరు చేశారు. అలాగే మున్నంగి నుండి ఈమని క్రాస్ రోడ్డు వరకు 4.1 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు. దీని నిర్మాణానికి 3 కోట్ల నిధులు కేటాయించారు. ఇక నియోజకవర్గంలో మిగిలిన రోడ్ల విషయానికి వస్తే ఆటోనగర్ నుండి నందివెలుగు వరకు 2.8 కిలోమీటర్ల రోడ్డుకు 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అలాగే ఐతానగర్ నుండి నేలపాడుకు 4 కిలోమీటర్ల రోడ్డు దీని నిర్మాణానికి 3.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇక చివరిగా అంగలకుదురు నుండి దండముడి వరకు 1.4 కిలోమీటర్ల రోడ్డును ఈ 70 లక్షల రూపాయలతో వేయనున్నారు. ఈ 10 రోడ్ల పొడవును కనుక పరిశీలిస్తే 34.27 కిలోమీటర్లకు గాను 25.07 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.